హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఇలా చెప్పడం స్టార్ట్ చేసి ఇప్పటికి 6 సంవత్సరాలు ఫినిష్ అయిందండి. అంటే మన మామ్ అండ్ మీ టాక్స్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 6 years కంప్లీట్ అయినాయి. టుడే ఈజ్ మామ్ అండ్ మీ టాక్స్ 6th anniversary అనమాట. సో ఈ విషయం మీ అందరితోటి షేర్ చేసుకోవడం ఎంత హ్యాపీగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. హ్యాపీ మైట్ బి అ వెరీ స్మాల్ వర్డ్, బట్ చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఐ కాంట్ ఫైండ్ అనదర్ వర్డ్ ఫర్ దాట్, బట్ చాలా చాలా సంతోషంగా ఉంది. 6 సంవత్సరాలు ఎలా ఫినిష్ అయిపోయినాయి, ఎప్పుడు ఇంత టైం అయిపోయిందో కూడా అర్థం కానంత ఫాస్ట్గా అయిపోయింది అనమాట లైఫ్లో. ఈ 6 సంవత్సరాలు చాలా డిఫరెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్ రకరకాలుగా మారుకుంటూ వస్తుంది. మన మార్పులకి తగ్గట్టుగా మన లైఫ్ ఎలా డ్రైవ్ చేస్తే దానికి తగ్గట్టుగా మనం కూడా మారుకుంటూ వెళ్తాం. సో నా లైఫ్ కూడా అంతే, ముందు ఒకలా ఉంది, తర్వాత ఒకలా ఉంది. ప్రతిదీ అన్నీ కూడా ట్విస్ట్ అండ్ టర్న్స్ లాగా అన్ని డ్రాస్టిక్ చేంజెస్ తోటి వెళ్తూ వచ్చిందనే చెప్పచ్చు. నాట్ ఫ్రమ్ ఛానల్ అనే కాదు, ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి కూడా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి అలాగా లైఫ్ మారుకుంటూ వచ్చిందనమాట. ఎక్స్ట్రీమ్స్ అన్నీ నార్మల్గా కాకుండా. ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ అయితే ఐడియా ఉంటుందండి. మన ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ ఈజ్ అ లైఫ్ స్టైల్ వ్లాగింగ్ ఛానల్. ఇది యాక్చువల్గా అమ్మ నేను ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం అనమాట. May 24th, 2020 కరోనా టైంలో స్టార్ట్ చేసాం ఈ ఛానల్ని. ఒకరోజు అమ్మ, ఒకరోజు నేను అలాగా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్దాము అని అనుకున్నాం అనమాట. ఎవ్రీడే వీడియోస్ పోస్ట్ చేయాలి అని అనుకున్నాం. యాక్చువల్గా ఎవ్రీడే పోస్ట్ చేయాలి అని అంటే అసలు పాసిబుల్ అవుతుందా అవ్వదా ఇట్లాంటివన్నీ కూడా మాకు క్లారిటీ లేవు. ఎందుకంటే మాకు టీం అంటూ ఏం లేదు. అమ్మ అక్కడ ఒక్కతే చేసుకోవాలి, ఇక్కడ నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకోవాలి. సో అసలు ముందు ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఒక కొత్త ఛానల్ని ఎలా పెట్టాలి, వీడియోస్ ఎలా షూట్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, అప్లోడ్ ఎలా చేసుకోవాలి, టెక్నికల్గా ఏమేమి తెలుసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా ముందు తెలుసుకున్నాం అనమాట. ఒక 1 month ఇదంతా తెలుసుకొని దెన్ ఛానల్ స్టార్ట్ చేసాము. సో అలా ఆల్టర్నేటివ్గా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తుంటే మా ఇద్దరి ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ జానర్స్ అయిపోయినాయి. అంటే నా ఏజ్కి తగ్గట్టు, నా లైఫ్ స్టైల్కి, నాకున్న రెస్పాన్సిబిలిటీస్ తగ్గట్టు నా లైఫ్ స్టైల్ ఉంటుంది. అమ్మ ఏజ్కి తగ్గట్టు, అమ్మ రెస్పాన్సిబిలిటీస్కి తగ్గట్టు తన లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవి రెండు డిఫరెంట్గా ఉండేసరికి వై డోంట్ వి బైఫర్కేట్ దెమ్, అంటే రెండింటిని మిక్స్ చేయకుండా సెపరేట్ ఛానల్స్ పోస్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అనుకున్నాం అనమాట. మన సబ్స్క్రైబర్స్ కూడా అదే సజెస్ట్ చేశారు. అప్పుడే అమ్మ మాట ఛానల్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి అమ్మ మాట ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంది. ఆ తర్వాత నుంచి ఇంకా మామ్ అండ్ మీ టాక్స్లో కంప్లీట్గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ విధంగా మన 2 ఛానల్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో స్టార్ట్ అయ్యి మామ్ అండ్ మీ టాక్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికి 6 సంవత్సరాలు అయితే ఫినిష్ అయింది. 6th anniversary అనమాట ఈరోజు. ఇంకా రేపటి నుంచి 7th year స్టార్ట్ అవ్వబోతోంది. సో ఈ 6 సంవత్సరాలు కూడా చాలా విషయాలు నేర్చుకున్నా, చాలా విషయాలు నేర్పించింది యూట్యూబ్. అండ్ చాలా చేంజ్ అయ్యాను నాకు నేను అని అనిపిస్తుంది. బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా నేను కొంచెం యాక్టివ్ పర్సన్నే. చాలా అంటే నా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వల్ల కానివ్వండి, ఇట్ మైట్ బి ఎనీథింగ్, కొంచెం యాక్టివ్గా ఫాస్ట్గా పనులు చేసుకోవడం, కొంచెం ఎక్కువ ఎక్సైటెడ్గా ఉండడము, గోలగోల చేయడం, అల్లరి చేయడం, బేసిక్గా నా నేచర్ అట్లాంటిదే. చిన్నప్పటి నుంచి కూడా నేను అలాగే ఉన్నాను. నా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అక్కడ, తర్వాత నుంచి మళ్ళీ ఇంటికి షిఫ్ట్ అవ్వడం, మళ్ళీ చదువుల పట్ల, తర్వాత ఉద్యోగం, జాబ్ చేయడం, ఇట్లా అన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి లైఫ్ అంటూ మొత్తం ఇట్లా ఫాస్ట్గా గడిచిపోతూ వెళ్తూ ఉంది. అలాంటి టైంలోనే నేను నా ఐటీ ప్రొఫెషన్ కూడా వదులుకోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ పిల్లలు. సో పిల్లల్ని టేక్ కేర్ చేసుకొని, 2 పిల్లలు ట్విన్స్ కాబట్టి సో కొంచెం వాళ్ళకంటూ మనం టైం కేటాయించాలి, నా ఫుల్ టైం వాళ్ళకే సరిపోతుంది అన్న ఉద్దేశంతో నేను నా ఐటీ కెరియర్ని కూడా నేను గివ్ అప్ చేసి హౌస్ వైఫ్గా ఉన్నాం. తర్వాత ఆస్ట్రేలియా షిఫ్ట్ అయ్యాం. మళ్ళీ మా వారికి ఫస్ట్ నుంచి మీకు అందరికీ కూడా తెలిసిందే కదండి, అబ్రాడ్లో సెటిల్ అవ్వడం ఈజ్ నాట్ అవర్ ఐడియా. కొద్ది రోజులు అక్కడ ఉండి మంచిగా ఎర్న్ చేసుకుందాం, అబ్రాడ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూద్దాం, అండ్ విల్ బి కమింగ్ బ్యాక్ అన్న థాట్ ప్రాసెస్లోనే ఉన్నాం. సో వీ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకున్నాం, వచ్చాము, సెటిల్ అయ్యాము. ఇంకా అప్పటి నుంచి అంటే అప్పటికి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారనమాట. 6 years అయ్యారు వాళ్ళు. సో అప్పుడు ఏమన్నా చెయ్యాలి అన్న థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే బేసిక్గా మనం పిల్లల కోసం కెరీర్ వదిలేసుకున్నా, జాబ్ చేయడం మానేసిన. ఎందుకంటే కెరీర్ అని అంటే ఏదో బయటికి వెళ్ళి ప్రొఫెషనల్ జాబ్ చేస్తేనే కెరీర్ అని కాదు. బీయింగ్ ఏ హౌస్ వైఫ్ ఈజ్ ఆల్సో ఏ కెరీర్ నా ఉద్దేశంలో. ఎందుకంటే అన్నిటికన్నా ఇంకా పెద్ద కెరీర్ అని చెప్తాను. టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నా దృష్టిలో. సో
హౌస్ వైఫ్గా ఉండి కూడా ఇంకా ఏదైనా చేయాలి అన్న తాపత్రయం అనమాట. నాకున్న టైంలోనే రకరకాలవన్నీ కూడా చేశాను. అక్కడ సిడ్నీలో ఉన్నప్పుడు కూడా రకరకాలవన్నీ చేశాను. ఐ యూస్ టు డూ డే కేర్, ఐ యూస్ టు డూ పికప్ అండ్ డ్రాప్ టు స్కూల్స్, ఐ యూస్ టు డూ బేకింగ్, ఇట్లాంటి DIYs ఇట్లాంటి అన్ని ఫస్ట్ నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అందుకే మన ఛానల్లో కూడా మీరు రకరకాల వీడియోస్ చూస్తుంటారు. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చూస్తుంటారు, బేకింగ్ వీడియోస్ చూస్తుంటారు, పచ్చళ్ళు పెట్టడం చూస్తుంటారు, DIYs చూస్తుంటారు, పెయింటింగ్, స్టిచ్చింగ్, రకరకాలం అనమాట. అంటే మన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా పూజలు చూస్తుంటారు, ముగ్గులు పెట్టడము, ఏదో ఒకటి ఫిట్నెస్, మన వర్కౌట్స్ చేయడము, జనరల్గా లైఫ్లో ఏమవుతుంది ఏంటి ఇట్లాంటివన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. బికాజ్ ఇవన్నీ మా లైఫ్లో అయ్యే విషయాలే అనమాట. బికాజ్ దిస్ ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్. సో నా లైఫ్లో ఏమవుతుంది, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చూపించాలి అని అనుకున్నాం కాబట్టి ఈ ఛానల్లో అట్లాంటి కాంటెంటే మీరు చూస్తూ ఉంటారు. సో అలా మీ అందరికీ అది నచ్చి మీరందరూ కూడా ఇంకా మీ ప్రేమాభిమానాలను అన్నిటినీ మాకు షేర్ చేశారు. అలా చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనేది. ఆబ్వియస్లీ థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్, బట్ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ వల్లనే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. నేను నా లైఫ్ని నేను హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతున్నాను అని అంటే దానికి కారణం మీరనే చెప్తాను. అఫ్ కోర్స్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి మేము ఇలాంటి ఈ పొజిషన్లో ఉండడానికి కారణం, హోల్ అండ్ సోల్ కారణం అంతా కూడా మా బాబాయ్ అనండి. బాబాయ్ ఐడియా వల్లే మేము ఇలాగ అమ్మ కానీ నేను కానీ ఛానల్ స్టార్ట్ చేసి ఇలాగా ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాము అని అంటే ఇది అంతా కూడా బాబాయ్ ఐడియానే అనమాట. సో కనిపించిన 4 సింహం అని చెప్తుంటాను చూడండి, మా వెనక ఉండి నడిపించేది మాత్రం ఎప్పుడు బాబాయ్. ఎందుకంటే ఒక ఛానల్ రన్ చేయడం ఈజ్ నాట్ దాట్ ఈజీ. అంటే ఎస్పెషల్లీ ఇలాగా సోలోగా రన్ చేయడం అంత ఈజీ కాదు. లైక్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఎవరికైనా సరే ఫ్యామిలీ అంటే మనందరూ ఒకటే లైక్ మైండెడ్ పీపుల్ కదండి. మనందరికీ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్, ఫ్యామిలీ తర్వాతే ఏదైనా. ఫ్యామిలీ సపోర్ట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. నాకు నా ఫ్యామిలీ తరపు నుంచి 100% సపోర్ట్ ఉందండి. సపోర్ట్ అంటే ఇంకా ప్రతిదీ అన్నీ అని కాదు. సపోర్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే నాకు ఇష్టం అని అలో చేయడం అనమాట. అంటే దిస్ ఇస్ సంథింగ్ యూ వాంటెడ్, సో యూ డూ ఇట్, ఐ విల్ సపోర్ట్ ఇట్. అంతే తప్ప నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు చేయకూడదు ఇట్లాంటిది లేదు. మీరు నా వీడియోస్ చూసినా సరే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నా వీడియోస్లో మా అమ్మ సైడ్, మా నాన్న సైడ్, ఇట్లా నా పుట్టిన సైడ్ వాళ్ళందరూ కనిపిస్తుంటారు. అందరూ యాక్టివ్గా ఉండి, అందరూ మంచిగా జోవియల్గా ఉండి, ఇట్లా ఫుల్ ఫన్ టైప్లో ఉంటుంది. మా ఇన్లాస్ సైడ్ కూడా అట్లనే ఫన్ టైప్లో ఉంటుంది. కానీ అది ఎప్పుడు మీరు వీడియోస్లో చూడరు. ఎందుకంటే దే ఆర్ నాట్ కంఫర్టబుల్ మన వీడియోస్లో కనిపించడం ఇట్లాగా. ఇదంతా వాళ్ళకంతా నచ్చదు. సో ఎవరికైనా ఏదైనా నచ్చలేదు లేదా మన థాట్స్కి కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు అంటే దట్ డజంట్ మీన్ దే ఆర్ రాంగ్. వాళ్ళ ఇష్టాలని కూడా మనం గౌరవించాలి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళని వీడియోస్లో చూపించడం, వాళ్ళ గురించి చెప్పడం లాంటివి ఏమీ చేయను. ఎందుకంటే అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ అనమాట. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉండాలి, అలాగే నా ఇష్ట ప్రకారం నేను ఉండాలి. నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నేను నా లైన్స్ని, నా బౌండరీస్ని దాటి నేను ఉండకూడదు. కాబట్టి ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ దట్ బౌండరీ అనమాట. సో మా ఇటు సైడ్ ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఇన్లాస్ సైడ్ ఇవన్నీ నేను షేర్ చేయకపోయినా మా పుట్టింటి సైడ్ ఏం జరుగుతుంది ఇదంతా కూడా నేను ఎప్పుడు వీడియోస్లో షేర్ చేస్తూనే ఉంటాను. మీరు కూడా చూస్తుంటారు. అత్తలు మేము అందరం కలిసి ఎంత ఎంజాయ్ చేస్తాము, ఎంత గోలగోల చేసి అల్లరి చేస్తాము, ఇదంతా కూడా మీరు వీడియోస్లో చూస్తుంటారు. సో పీపుల్ అంటే మన ఒపీనియన్తో డిసగ్రీ చేయడం ఈజ్ నాట్ రాంగ్. మనకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని కూడా అదే చేయమండం ఈజ్ రాంగ్. మనకి ఇష్టం కాబట్టి వాళ్ళని కూడా అదే చేయమండం ఈజ్ ఆల్సో రాంగ్. సో ఎదుటి వాళ్ళు చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఇష్టపూర్వకంగా చేస్తేనే కరెక్ట్ కదా. సో అందుకని ఇందులో తప్పు ఒప్పులు ఎంచడం కన్నా సరే ఎవరి పర్సనల్ చాయిస్ని రెస్పెక్ట్ చేసి అక్కడితో వదిలేయడం మంచిది. అందుకనే నా వీడియోస్లో కూడా అలానే చూస్తుంటారు మీరు. బట్ వెనక నాకు సపోర్ట్ ఉంది కాబట్టే, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో అన్న ఫ్రీడమ్ ఉంది కాబట్టే నేను వీడియోస్ షూట్ చేసి చేయగలుగుతున్నాను అనమాట. ఆ విధంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం మంచిగా ఏదైనా కూడా చేయొచ్చు. సో నాకు ఆ విధంగా నా ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. అమ్మ వాళ్ళ సంగతి అయితే మీకు ఆల్రెడీ తెలుసు, అమ్మ మాట ఛానల్లో కూడా చూస్తుంటారు. నాకు బేసిక్గా మనుషులు అంటే చాలా చాలా ఇష్టం. అందరితో మాట్లాడతా, అందరితో కలుస్తా, ఫ్రెండ్లీగా ఉండడం, జోవియల్గా ఉండడం ఈజ్ వాట్ ఐ లైక్. సో మా ఇంట్లో కూడా అందరూ ఏడిపిస్తూ ఉంటారండి, ఇది తిండి లేకపోయినా బతుకుద్ది, నిద్ర లేకపోయినా బతుకుద్ది, గాలి లేకపోయినా బతుకుద్ది, కానీ మనుషులు లేకపోతే బతకలేదు అని చెప్పి. నేను అలోన్గా అస్సలు ఉండలేను. నాకు మనుషులు అంటే చాలా చాలా ఇష్టం. నాకు అంటే ప్రతి ఒక్కళ్ళు మనకి లైక్ మైండెడే ఉండాలి, మనం ఆలోచించినట్టే వాళ్ళు ఆలోచించాలి, ఇవన్నీ అవసరం లేదు. సాటి మనుషులుగా
తోటి హ్యూమన్ బీయింగ్స్ గా హ్యాపీగా నవ్వుతూ హాయ్ బాయ్ అని మాట్లాడుకుంటే చాలు కదా. సో అట్లాగా నాకు మనుషులు అంటే చాలా ఇష్టం. నేను పీపుల్ లేకపోతే సఫకేట్ అవుతా అనమాట. అట్లాంటి మెంటాలిటీ అనమాట నాది. సో అట్లాంటి నాకు ఇట్లా ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా అవ్వడం, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టి ప్రేమగా మాట్లాడడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అఫ్ కోర్స్ యూట్యూబ్ చాలా ఇచ్చింది, వాటిలో ఇంత పెద్ద కుటుంబాన్ని కూడా ఇవ్వడం అన్నిటికన్నా మించింది. మీ అందరి ప్రేమ అభిమానాలను ఇవ్వడం అంతకు మించింది అనమాట. సో ఇదంతా కూడా నేను ఒక అచీవ్మెంట్ లాగానే భావిస్తానండి. సో ఇంతమంది ప్రేమ అభిమానాలు పొందడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ టాస్క్ అని అనిపిస్తుంది. మనందరిలో కూడా చాలా రకాల థాట్స్ ఉంటాయి, చాలా మందికి చాలా రకాల ఐడియాస్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఏదో ఒకటి చేస్తూ ఉండడమే మనల్ని ఇంకా హెల్దీగా హ్యాపీగా ఉంచుతుంది అని అనిపిస్తుంది. మనకు నచ్చిన మనకి వచ్చిన ఏదైనా సరే చేయడంలో తప్పలేదు అని అనిపిస్తుంది అనమాట. సో ఎవరి లైఫ్ అంత సాఫీగా సాగిపోదు కదండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ అన్ని ఉంటూనే ఉంటాయి. మా లైఫ్ లో కూడా అంతే అప్స్ అండ్ డౌన్స్ అన్ని ఉంటూనే ఉంటాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఎవ్రీబడి నీడ్ అనదర్ పర్సన్ టు లివ్. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఛానల్ ఎంతో ఇచ్చిందనే చెప్తానండి. ముందంతా కూడా నేను నా లైఫ్ లో ఇంకేదో చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, లేకపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలని రకరకాల థాట్స్ ఉండేవి. ఇంకేం చేద్దామో ఇట్లాంటివన్నీ కూడాను రకరకాల థాట్స్ నా మైండ్ లో నడుస్తూ ఉండేవి. బట్ ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ మై లైఫ్. ఇప్పుడు నేనున్న సిచ్యుయేషన్ లో నాకు నేనుగా చాలా సాటిస్ఫైడ్ గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అనమాట. అల్టిమేట్ గా ఎవరైనా కావాల్సింది సాటిస్ఫాక్షనే కదండి. సో ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే యూట్యూబ్ నాకు ఎన్నో విషయాలను ఇచ్చింది, ఎంతో స్ట్రెంగ్త్ ఇచ్చింది, ఎన్నో కొత్త విషయాలు నేర్పించింది. అఫ్ కోర్స్ చాలా లెసన్స్ ని కూడా నేర్పించింది. హౌ టు టాకిల్ సిచ్యుయేషన్స్, హౌ టు టాకిల్ పీపుల్, హౌ టు మూవ్ ఆన్, హౌ టు బి హ్యాపీ, హౌ టు బి క్రియేటివ్, ఎవ్రీథింగ్ అన్ని ఎన్నో నేర్పించింది. సో ఈ ఛానల్ అనేది నా లైఫ్ లో ఒక పెద్ద మైల్ స్టోన్ గా, ఒక పెద్ద టర్న్ గా నేను భావిస్తూ ఉంటాను అనమాట. లైఫ్ లో ప్రతి విషయాన్ని మనం ఒక టర్నింగ్ గానే భావించాలి. అలాగా నా లైఫ్ చాలా చాలా ఇలా యూ టర్న్లు, లెఫ్ట్ టర్న్లు, రైట్ టర్న్లు అన్ని తీసుకుంటూ ఈ టర్న్ తీసుకొని ప్రస్తుతానికైతే ఇక్కడ ఉందనమాట. సో రైట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. సో నన్ను సపోర్ట్ చేస్తూ, మా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ నించున్న మీ అందరికీ, మీ చూపిస్తున్న ప్రేమాభిమానాలు అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మనస్ఫూర్తిగా ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.